ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ను వాట్సాప్ చాలా ఈజీ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాట్సాప్ అందుబాటులోకి రాకముందు ఎవరికైనా మెసేజ్ చేయాలి అంటే దానికి ప్రత్యేకంగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉండేది. లేదంటే మన మెయిన్ బ్యాలెన్స్లోనే మెసేజ్కి వచ్చి బ్యాలెన్స్ కట్ అయ్యేది. అయితే చాట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఇదివరకు ఏం చేసేవారంటే రీఛార్జ్ చేసుకుని చాట్ చేసుకునేవారు. అందుకోసం ప్రత్యేకంగా దానికి ఒక రీఛార్జ్ ప్లాన్ కూడా ఉండేది. కానీ వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇంకా వాళ్ళు రీఛార్జ్లు మానేసి డైరెక్ట్ వాట్సాప్ ద్వారా త్రూ వాట్సాప్ చాట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అయితే వాట్సాప్ కేవలం మెసేజెస్ కోసం తీసుకొచ్చిన తర్వాత ఒక గ్రూప్ చాటింగ్ కోసం గ్రూప్స్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆడియో కాల్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వీడియో కాల్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. ఇలా రోజు రోజుకి వాట్సాప్ యాప్ని అప్డేట్ చేస్తూ వస్తుంది. అయితే ఎప్పుడైతే మెటా ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఉందో దీన్ని కొనుగోలు చేసిన తర్వాత వాట్సాప్ని కూడా సేమ్ ఒక సోషల్ మీడియా యాప్ లాగా మార్చాలని ప్రయత్నాలు చేసింది. అయితే ఒక మెసేజింగ్ యాప్ సోషల్ మీడియా యాప్గా మార్చాలి అన్న థాట్లో ఈ వాట్సాప్లో ఒక స్టోరీస్ స్టేటస్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చింది. అయితే మెటా ఎప్పుడైతే స్టోరీస్ ఫీచర్ తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఈ యాప్ తరచుగా క్రాష్ అవుతూ వస్తుంది. ఎందుకంటే మనం ఇదివరకు కూడా 2018 2020 22 ఈ టైంలో కూడా వాట్సాప్ స్టోరీస్ వల్ల యాప్ క్రాష్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే లాస్ట్ 2-3 డేస్గా వాట్సాప్లో ఒక గ్లిచ్ అయితే వస్తుంది. అది చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అదేంటంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ కానివ్వండి లేదా ఐఓఎస్లో కానివ్వండి మనం వాట్సాప్లో ఒక స్టేటస్ చూస్తే అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఒక స్టేటస్ పెట్టారు అనుకుంటే ఆ స్టేటస్ చూసిన తర్వాత మనం పర్సన్ బి స్టేటస్ ఓపెన్ చేసినా కూడా పర్సన్ ఏ పెట్టిన స్టేటసే కనిపిస్తుంది. సో ఒకటే స్టేటస్ ఎవరి చూసినా ఆ ఒక్క స్టేటసే కనిపిస్తుంది. సో ఈ గ్లిచ్ అన్నది దీని మీద చాలామంది సోషల్ మీడియాలో వాట్సాప్కి కంప్లైంట్స్ కూడా చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్టేటస్ ఆ స్టోరీ ఎవరు పెట్టారు అన్నది క్లారిటీ లేకుండా పోతుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను ప్రసాద్ అన్న వ్యక్తి పెట్టిన స్టేటస్ చూస్తే తర్వాత రామ్ అన్న వ్యక్తికి కూడా అదే స్టోరీ కనిపిస్తుంది. సో అదే స్టేటస్ కనిపిస్తుంది. సో ఈ స్టేటస్ ప్రసాద్ పెట్టాడా రామ్ పెట్టాడా అన్న కన్ఫ్యూజన్ అయితే యూజర్కి ఉంది. సో దీని మీద చాలామంది ట్విట్టర్ వేదిగా కంప్లైంట్లు అయితే చేస్తున్నారు. సో దీంతో అప్రమత్తమైన వాట్సాప్ అయితే తాజాగా ఈ గ్లిచ్ని క్లియర్ చేసిందని తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. అయితే వాట్సాప్ స్టేటస్ సర్వర్ ఏదైతే ఉందో అందులో డేటా రీఫ్రెష్ కావట్లేదని అందుకోసమే ఇలాంటి సమస్య ఎదురవుతుందని అయితే నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ అప్డేట్ చేసిన తర్వాత కూడా వాట్సాప్ ఇచ్చిన అప్డేట్ చేసిన తర్వాత కూడా ఈ గ్లిచ్ అన్నది వస్తుందని చాలామంది కంప్లైంట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాట్సాప్ ఈ గ్లిచ్ మీద స్పందించలేదు. మరి దీని మీద మరొక అప్డేట్ ఇస్తుందా, ఎప్పుడు ఇస్తుంది, ఈ గ్లిచ్ ఎప్పుడు పోతుంది అన్నది మాత్రం వేచి చూడాలి.